అందరికీ నమస్కారం. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ప్రపంచమే ఒక చిన్న కుగ్రామంలా తయారైంది. ప్రతి రంగంలోనూ తదనుగుణంగా పెను మార్పులు మనం చూస్తున్నాం. దానిలో వ్యవసాయ రంగం మినహాయింపు కాదు. వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, వాస్తవాలు, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ అవసరాలు మీ ముందుంచుతాను. దయచేసి చివరి వరకు ఈ వీడియో చూడండి. ఆ తర్వాత మీరే నిర్ణయించండి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలా, లేదా శరవేగంతో వ్యవసాయ సంస్కరణలో సరళీకరణ విధానాలను చేపట్టాలా అనే విషయం. ఇక టాపిక్లోకి వస్తే, ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా మనకి చక్కటి సహజ వనరులు ఉన్నాయి. భూ విస్తీర్ణంలో 50% సాగు భూమి, పంటలకు అనుకూలమైన వాతావరణం, సంవత్సరం పొడవునా పంటలు పండించే అవకాశం, అన్నింటికీ మించి నిరంతరం కష్టపడే రైతన్నలు ఉన్నారు. కానీ వ్యవసాయంలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా పర్యావరణంలో, వాతావరణంలో వస్తున్న పెను మార్పులతో ఈ రోజున అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఒకవైపు అతివృష్టి, అనావృష్టి, మరోవైపు చీడపీడల బెడద ఎక్కువగా ఉండటం, గత 20 సంవత్సరాలుగా పంటల దిగుబడులు పెద్దగా మార్పు లేకపోవడం, ఆహార ధాన్యాల ఉత్పత్తి 28 కోట్ల టన్నుల కంటే పెరగకపోవడం, సాగు భూమి క్రమంగా పట్టణీకరణ, పారిశ్రామికరణ వలన కొంత మేరకు తగ్గిపోవడం, 2050 నాటికి పెరుగుతున్న జనాభా దృష్ట్యా 50 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవుతాయని అంచనా. ఈ క్రమంలో దీన్ని సాధించే క్రమంలో పారిశ్రామిక రంగాలలాగా వ్యవసాయంలో కూడా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు, ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వనరులను ఆధారం చేసుకుని వ్యవసాయం సాగింది. కానీ ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలతో ప్రపంచమంతటా పోటీతత్వం, విస్తృతంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడకం, మార్కెట్ ఆధారంగా వ్యవసాయాన్ని మలుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాణ్యతతో కూడిన సరుకు సరసమైన ధరకి ప్రపంచ పోటీని తట్టుకుని అందించగలగాలి. దీన్ని డిమాండ్ డ్రైవెన్ అంటాం. ఇంతవరకు సప్లై డ్రైవెన్ అంటే ఉత్పత్తిని పెంచుకోవడం పైనే పూర్తిగా మనం దృష్టి సారించాం. వ్యవసాయంలో ఏ విప్లవం చూసినా, హరిత విప్లవం కానివ్వండి, గ్రీన్ రెవల్యూషన్, ఎల్లో విప్లవం, నూనె గింజలు, వైట్ రెవల్యూషన్, పాల ఉత్పత్తి, బ్లూ రెవల్యూషన్, మత్స్య సంపద, ఇవన్నీ కూడా సప్లై డ్రైవెన్. ఇక నుంచి డిమాండ్ డ్రైవెన్. డిమాండ్ నాణ్యతతో కూడి ఉంటుంది. డిమాండ్ బట్టే మనం ముందుకెళ్లాల్సిన అవసరం. ఇప్పుడు మనం రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, షుగర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వ్యవసాయ ఉత్పత్తులు చాలా మనం ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నాం. అయితే అంతర్జాతీయంగా నాణ్యతా ప్రమాణాలు ఒక్కోసారి దెబ్బతీస్తున్నాయి. సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇవన్నీ కూడా కేవలం ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధ్యమవుతాయి. దాని రైతులకు అందుబాటులోకి తేవాలంటే వ్యవసాయంలో సంస్కరణలు, సరళీకరణ విధానాలు అవసరం. ఈ క్రమంలో ప్రపంచంలో ఉన్న మంచి టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం, మిషన్స్, యాంత్రీకరణ, వాల్యూ ఎడిషన్, బై ప్రొడక్ట్స్, మనం చక్కగా దానికి విలువను పెంచే విధంగా ఉండాలి. మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అది కేవలం ఇంటిగ్రేటెడ్
అప్రోచ్ తోటే సాధ్యం. అంటే సమగ్రంగా అందరం కలిసి చేయాల్సినటువంటి చర్యలు. అందులో మనకు ఇష్టమున్నా లేకపోయినా కార్పొరేట్స్తో కలిసి వెళ్ళాల్సిందే. అది మిగిలిన రంగాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు. వ్యవసాయ రంగంలోనే వెనుకబడి ఉన్నాం. మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. సంప్రదాయాలు నాగరికతలు ఏకంగా మారుతున్నాయి. ఇది టెక్నాలజీ ఎరా, నాలెడ్జ్ బేస్డ్ ఎరా. ఆధునిక యుగంలో ప్రతిదీ తేలిగ్గా ఎవ్రీథింగ్ ఈజ్ చేసేదానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కాలంతో మారాల్సిన పరిస్థితి. ఈ సందర్భంగా మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. నా చిన్నతనంలో చేతి పంపులు వాడాం మందు పిచికారీ చేయడానికి. ఆ తర్వాత పవర్ స్ప్రేయర్స్, తాయివాన్ స్ప్రేయర్స్, బూమ్ స్ప్రేయర్స్ వాడుతున్నాం. ఇదంతా మనం టెక్నాలజీని అవలంబిస్తున్నాం. ప్రస్తుతం డ్రోన్లు కూడా వాడకం మొదలైంది. ఇవన్నీ కూడా కార్పొరేట్ రంగాలే మనకి అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇకపోతే పత్తి మీద పచ్చపురుగు వస్తే నా చిన్నతనంలో అయితే నేనే కొట్టాను, నా స్వయంగా నా చేతులతోటి. నూకరాన్ని కొడితే ఒకసారిలో కొట్టుకుంటా పోయి మరోసారిలో తిరిగి వస్తుంటే ఆ పక్క సార్లో కొట్టిన సార్లో పచ్చపురుగు పడి గిలగిలా తన్నుకొని చచ్చిపోయేది. కానీ ఆ తర్వాత 1980లో ఆ పరిస్థితి లేదు. 70లో ఆ పరిస్థితి అప్పుడు బాగా పనిచేసింది. ఆ తర్వాత రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంది పచ్చపురుగు. నూకరాన్ వల్ల కాలేదు. మరి 1990లో సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మనం దిగుమతి చేసుకున్నాం ఇతర దేశాల నుండి. వాటికి కూడా కంట్రోల్ కాలేదు. ఆ సమయంలో మనం దిక్కుదోసని స్థితిలో ఉన్నప్పుడు 2002లో మళ్ళీ అదే కార్పొరేట్ రంగాలు బీటీ పత్తిని అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో మళ్ళీ పత్తి రైతులు నిలబడ్డారు. మరి ఆ రోజు కూడా మనం వ్యతిరేకించాం. కానీ బీటీ వచ్చిన తర్వాత మొక్కల సాంద్రత పెరిగింది, దాదాపు 20% దిగుబడి పెరిగింది. పచ్చపురుగు సమస్య లేకుండా పోయింది. ఎందుకంటే పచ్చపురుగును తట్టుకునే విధంగా బీటీజీని ప్రవేశపెట్టారు. ఈ విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఆ రోజున 450 గ్రాముల పత్తి గింజలు విత్తనాలు 1600 రూపాయలు అమ్మటం జరిగింది. అది అన్యాయమే. దానికి మన మిత్రులు చాలామంది పోరాడి చివరికి 750 రూపాయలకి ధరను తీసుకురావడం జరిగింది. ఇలాంటి జాగ్రత్తలు మనం వహించాలి. అంతేగాని టెక్నాలజీకి మనం అడ్డు చెప్పకూడదు. మనకు కావాల్సిన కార్పొరేట్స్ వాళ్ళు చేస్తున్నారా టెక్నాలజీ, లేకపోతే వాళ్ళతోటి మనం వెళ్తున్నాం అనేది కాదు విషయం. ఇక్కడ మనకు కావాల్సింది టెక్నాలజీ, నాలెడ్జ్ బేస్డ్ ఎరా, ఆధునిక యుగం. మనం టెక్నాలజీని తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన సమయం ఇది. ఇక పురుగు మందుల విషయానికి వస్తే కలుపు మందులు కానీ తెగుళ్ళ మందులు కానీ మన వ్యవసాయ విశ్వవిద్యాలయం, మన వ్యవసాయ శాఖ తయారు చేసి మనకు అందించడం లేదు. కేవలం వాటిని ఎలా వాడాలనేది చెప్తుంది. కానీ అవన్నీ కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీ నుంచి వస్తున్నాయి. అలాగే రసాయనిక ఎరువులు కూడా వాళ్ళే అందిస్తున్నారు. ఒక్కోసారి దిగుమతి కూడా చేసుకుంటున్నాం. మరి ఆ విధంగా మనం ఎప్పటి నుంచో ఈ కార్పొరేట్స్ తోటి ఒక ఇంటిగ్రేషన్ తోటే వ్యవసాయ రంగం నడుస్తుంది. అయితే దాని ఆవశ్యకత ఇంకా పెరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ కారణంగా మనం ప్రపంచ పోటీని తట్టుకుని నిలబడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే యాంత్రీకరణ మీకు నేను పంజాబ్లో బ్యాంకులో పనిచేశాను, రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా. నాకు అది గుర్తొస్తుంది. 1985 సంవత్సరం. అక్కడ ఆ రోజునే దాదాపు ప్రతి చిన్న గ్రామంలో కూడా ఒక 4-5 కంబైన్డ్ హార్వెస్టర్లు ఉండేవి 1985లో. ఇక ట్రాక్టర్లు అయితే ఒక 50-60 ట్రాక్టర్లు ఉండేవి. అప్పుడు కనుక నేను మన ఆంధ్రాతో పోల్చుకుంటే ఇక్కడ ఊరికి ఒక ట్రాక్టర్ ఉండేది.
ఓ చిన్న ఊర్లో అయితే అసలు ఉండేది కాదు. పక్క ఊరు నుంచి వచ్చి ట్రాక్టర్ దున్ని వెళ్ళే పరిస్థితి. అలాంటప్పుడు నేను పంజాబ్ నుంచి వచ్చి మధ్యలో బ్రేక్‌లో ఇక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలని, ప్రొఫెసర్‌లని అడిగాను. ఏమండి ఎందుకని మనం వాటిని కంబైన్డ్ హార్వెస్టర్‌ని ఇక్కడ మనం తీసుకురాలేకపోతున్నాం? అంటే నేను నెవ్వెరపోయాను వాళ్ళ సమాధానం విని. అవి ఇక్కడ పనికిరావు. మన సాయిల్స్ వేరు. అవన్నీ అక్కడ పంజాబ్‌లో వేరు గాని మన సాయిల్‌కి అవి సరిపడవు అని చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత 15, 20 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరం వచ్చేటప్పటికి అయ్యే కంబైన్డ్ హార్వెస్టర్‌ను అక్కడ తీసేసిన కంబైన్డ్ హార్వెస్టర్‌ను కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి రిపేర్ చేయించుకొని వాడుకున్న రోజులు. అందువల్ల ఏందంటే మనం ప్రయత్నం చేయకుండానే ఏదో సమాధానం చెప్తుంటాం ఒక్కోసారి. మరి నేను చాలా సభల్లో ఇది చెప్పడం జరిగింది. ఇకపోతే కొంతమంది చెప్తుంటారు మన కమతాలు చాలా చిన్నవి. యాంత్రికం చాలా కష్టం. ఇదంతా ఏందంటే చేతకాక చెప్పే కబుర్లే. ఎందుకంటే జపాన్ కూడా కమతాలు చిన్నవే అక్కడ. అక్కడేమి మన అమెరికాలో లాగా, యూరోప్‌లో లాగా పెద్ద పెద్ద ల్యాండ్ హోల్డింగ్స్ కాదు. చిన్న కమతాలు. అయినప్పటికీ మీరు మిషన్లు చూస్తుంటారు. ఒక్కోసారి మీరు చూడండి. ఈ యూట్యూబ్‌లు గాని, మన యూట్యూబ్‌లో సోషల్ మీడియాలో వస్తుంటాయి. చిన్న చిన్న మిషన్లు. ఎంత చక్కగా పనిచేస్తున్నాయంటే చిన్న చిన్న పొలాల్లో. మరి ఇండియాలో వచ్చేటప్పటికి ఏందంటే మనం అసలు స్వతహాగానే మనం చెప్పేస్తాం. ఇది మన చిన్న కమతాలు యాంత్రీకరణ చాలా కష్టం అని. ఇదొక భ్రమ. యాంత్రీకరణ చేయొచ్చు. దాంట్లో భాగంగానే మనం చూస్తున్నాం ఈరోజు. ఈ ట్రాన్స్‌ప్లాంటర్సు, అలాగే హార్వెస్టర్సు, డ్రోన్ స్ప్రేయర్సు, స్ప్రింక్లర్సు, రైన్ గన్సు, మనం ఎన్నో ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే ఈ బూమ్ స్ప్రేయర్సు ఇవన్నీ మనం వాడుకలోకి తీసుకొచ్చాం. ఇంకా చాలా రావాలి. ఇది జస్ట్ బిగినింగే. మనకి కాటన్ పిక్కర్స్ రావాలి, ఫ్రూట్ ప్లక్కర్స్ రావాలి. మరి అలాగనే ఈ కలుపు నిర్మూలించేదానికి కూడా యంత్రాలున్నాయి. కలుపు తీసేదానికి మెకానికల్‌గా రోబోల్ టైప్ అవి కూడా రావాలి. రోబోల్ అంటే గుర్తొస్తుంది. జపాన్‌లో రోబోల వినియోగం వ్యవసాయంలో వస్తుంది. 2030 నాటికి దాదాపు 15% వ్యవసాయం వాళ్ళు రోబోల ద్వారా చేస్తారని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ క్రమంలో నేను అనుకోవటం 2050 నాటికి మన దేశంలో కూడా 5% కంటే తక్కువ వ్యవసాయంలో ఉంటారు. ఈ ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని బహుశా మనం కూడా రోబోలతోటి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందువలన ఏందంటే టెక్నాలజీకి మనం ఎదురెళ్ళకూడదు. దాన్ని ఉపయోగించుకోవాలి. అది కార్పొరేట్స్ అందిస్తున్నారా? లేకపోతే వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? అది మన సమస్య కాదు. మనకి అనుకూలంగా ఉందా లేదా? మనం దానివలన ఈజీగా ఉందా లేదా? తేలిగ్గా మనం ఈ ఫీల్డ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నామా లేదా? ప్రగతి సాధిస్తున్నామా లేదా వ్యవసాయంలో? అది మనకి ముఖ్యం. ఇక జీఎం క్రాప్స్. జీఎం క్రాప్స్‌ని కూడా మనం వ్యతిరేకించాం. కానీ ఆ జీఎం పర్టిక్యులర్‌గా మన బీటీ కాటన్ గాని, మనం ఏ విధంగా మన రైతులు లబ్ధి పొందింది మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు మన బీటీ వంకాయ. మరి వీటన్నిటిని ఏందంటే ఇవి తప్పదు. ఇప్పుడు నాలెడ్జ్ బేస్డ్ ఎరా ఇది. మనం రిసోర్స్ బేస్డ్ వ్యవసాయం కాదు. ఏదో ఉన్న వనరులని ఉపయోగించుకొని మన చుట్టూ ఉన్న వనరుల్ని మనం పంట పండించుకునే విధానం పోయింది. ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆ నాలెడ్జ్‌తో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ కూడా మనం చేస్తూనే ఉన్నాం. ఎప్పటినుంచో టీ గార్డెన్స్, కాఫీ గార్డెన్స్, తర్వాత ఈ మధ్య కూడా ఆర్గానిక్ కాటను, సిల్లీస్, టొబాకో, పొటాటో, టమాటో ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. మన పెదనందిపాడు నుంచి కూడా సిల్లీస్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. జర్మన్ ల్యాబ్‌లో క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌లో నాణ్యతా సర్టిఫికేట్‌ని కూడా తీసుకొని గ్లోబల్‌గా ఎక్స్‌పోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఇవన్నీ అందిపుచ్చుకోవాలంటే
మనం వీళ్ళతోటి కలిసి వెళ్ళాల్సిందే. అవన్నీ ఏంటంటే ఒక ఫార్మరు తీసుకునేదానికి వీలు పడదు. చాలామంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, ఇవన్నీ ఎలా సాధ్యం? వాళ్ళకే ఇది సాధ్యమవుతుంది. ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒక గ్రూప్గా ఏర్పడాలి. అందుకే ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రైతుగా సన్నకారు చిన్నకారు రైతు మాట్లాడలేంది, సక్రమమైన ఒప్పందం కుదుర్చుకోలేంది, ఒక గ్రూప్గా ఏర్పడి ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్గా సాధించుకోవచ్చు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కూడా ఆ విధంగా మనం ముందుకెళ్ళచ్చు. అయితే ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తున్నారు కదా మన దేశంలో, ఇప్పుడే మన రాష్ట్రంలో కూడా ఉంది. కానీ ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ వలన రైతులు పొలాలు ఏం పోగొట్టుకోలేదే, దానికి పొలాలకి సంబంధమే లేదే. అదే నీ పంట ఉత్పత్తికి సంబంధం. పొలాన్ని రేటు ఇస్తాము, క్వింటాల్కి ఇంత ఇస్తాము, నీ పంట మాకు ఇవ్వాలి, నీకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం కూడా మేము అందిస్తాం. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కానీ అది మనకు, ఎందుకంటే అక్కడ కార్పొరేట్స్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఎక్స్పోర్ట్ చేసేదానికి, ఆ నాణ్యత ప్రమాణాలు కాపాడేదానికి, దానికి కావాల్సినటువంటి టెక్నాలజీని కూడా రైతుకు అందుబాటులోకి తీసుకొస్తారు. తీసుకొచ్చి మనకు కూడా ఉత్పత్తి పెరిగితేనే అతను కూడా దాన్ని వ్యాపార రీత్యా వాడుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. అందువలన మనం వెళ్ళే దాంట్లో తప్పేమి ఉండదు. ఇక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. మనం ఒక రకంగా చెప్పాలంటే చాలా సర్ప్లస్లో ఉన్నాం వ్యవసాయ ఉత్పత్తులు. మరి ఒకప్పుడు ఏంటంటే మనం ఎదురు చూసేవాళ్ళం. మరి ఆ స్థాయి నుంచి మనం ఇప్పుడు సర్ప్లస్ స్థాయిలో మనం ఆహార ధాన్యాన్ని భవిష్యత్ అవసరాలు కూడా నిలవబెట్టుకున్నాం, మరోవైపు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇంకా కూడా ఫ్రూట్స్ కూరగాయలు అయితే మనం దాదాపు 30-40% వరకు వాటిని సక్రమంగా నిల్వ చేసుకోలేక, సక్రమంగా వాడుకోలేక, ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకోలేక మనం వాటిని వేస్ట్ చేస్తున్నాం. మరి ఆ రేంజ్లో వేస్ట్ అవుతుంటే మరి ఏ విధంగా మనం ముందు తరాల వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీని అందించగలం? దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మీరు చూశారు, ఈ రైస్ మిల్లర్స్ కూడా అల్లర్స్, ఇంతకుముందు నూకలు ఎక్కువగా వచ్చాయి. ఆ బ్రోకెన్ పర్సెంటేజ్ తగ్గించే దానికోసం సాఫ్ట్ రబ్బర్ తోటి అల్లర్స్ తీసుకొచ్చారు కార్పొరేట్స్. వాటిని ప్రతి రైస్ మిల్ వాళ్ళు కూడా వాటిని వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. అలాగే జీన్స్, ఇంతకుముందు ట్రెడిషనల్గా ఉన్న ఈ జీన్స్ని, కాటన్ జీన్స్ని మరి తర్వాత టీఎంసీ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వాటిని సఫిస్టికేటెడ్ జీన్స్ తోటి రిప్లేస్ చేయడం జరిగింది. ఎందుకంటే జిన్నింగ్ అవటాన్ని పెంచుకోవటానికి. ఇలాంటి టెక్నాలజీలు మనం ఎప్పుడు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వాల్యూ యాడిషన్ అంటే కేవలం పొటాటో చిప్స్, లేకపోతే మూంగ్ దాలో, అంకుల్ చిప్స్, ఇవి కాదు. ఇవి చాలా చిన్న విషయాలు. ఇంకా ఎన్నో బై ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు, ఎన్నో రెడీమేడ్ డ్రింక్స్ తయారు చేయొచ్చు. మరి ఇవన్నీ ఏంటంటే అది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారానే వాల్యూ యాడ్స్ కలుగు చేయడానికి వీలవుతుంది. మరి వాటిలో కూడా టెక్నాలజీ మనం అందిపుచ్చుకోవాలి. ప్రపంచ ప్రామాణికంగా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మనం వాటిని తయారు చేసినప్పుడే మనం ఎక్స్పోర్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మరి వీటన్నిటిని అందిపుచ్చుకుంటేనే మనకి మంచి ధర, రైతుకి గిట్టుబాటు ధర అందించేదానికి వీలవుతుంది. దీంట్లో కార్పొరేట్స్ లబ్ధి పొందవచ్చు, కానీ దాంతోపాటు రైతుకు కూడా ముడిసరికి అందించిన దానికి మంచి ధర వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం కోరుకుందాం. కార్పొరేట్స్ వాళ్ళు లాభం పొందినా పర్లేదు, కానీ దానిలో ఆ లాభంలో కొంత మేరకు రైతులకు అందజేసే విధంగా మనం కోరుకోవాలి. ఇక స్టోరేజ్ స్ట్రక్చర్స్, కోల్డ్ స్టోరేజెస్, ఇవి అందుబాటులో ఇప్పటికీ లేవు. మరి రైతులకి మనం కీ లోన్ అని చెప్పేసి ఇచ్చేసి
వాళ్ళు ప్రొడ్యూస్ ఎవరు కూడా వచ్చిన తర్వాత ఓ 15 రోజుల్లోనే అమ్మేస్తారు. నెలలు నిలువ పెట్టుకునే స్తోమత కూడా వారికి లేదు. దానికి కారణం వాళ్ళకున్న ప్రొడ్యూస్‌కి అగైన్స్ట్ ప్రొడ్యూస్ మనం గనక లోను ప్రొవైడ్ చేయగలిగితే పాలసీ ఉంది. కానీ అమలు చేయటంలో అది పెద్దగా ఆశించిన రీతిలో జరగటం లేదు. ఒకవేళ దాన్ని నిల్వ చేసుకున్న గోడౌన్‌లో అందుబాటులో గోడౌన్స్ కూడా కావాలి. వాటిని కూడా ఈ కార్పొరేట్స్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా ఉన్నప్పుడు ఇలాంటి స్టోరేజ్ స్ట్రక్చర్స్ అవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇకపోతే ఫుడ్ చైన్ని ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో మనం ఈ లాసెస్ని తగ్గించవచ్చు. మనం పర్టికులర్గా ఈ కూరగాయలు, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ మనం ఎక్కువ లాస్ పోతున్నాం, వేస్టేజ్ అవుతుంది. వాటన్నిటిని ఈ ఫుడ్ చైన్ని ఆధునీకరిస్తే, సప్లై చైన్ ఫుడ్ చైన్ని తప్పకుండా వాటి వేస్ట్ని మనం తగ్గించగలుగుతాం. ఇవన్నీ కూడా ఇంకా ఆధునికంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయిక పద్ధతిలో ఇక మీదట వ్యవసాయం సాగదు. కావాల్సిందల్లా ఫ్రెండ్స్ ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావాలి. దానికి కావాల్సిన ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ఏ ఒక్క రైతు దాన్ని అందుకోలేడు కాబట్టి దాన్ని కార్పొరేట్స్ ద్వారా మనం పొందాల్సిన అవసరం ఉంది. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి మనం ముందుకెళ్ళాలి. అది మనం ఈ పౌల్ట్రీ ఫార్మ్స్లో మనం చూసాం. పౌల్ట్రీ ఫార్మ్స్లో ఇప్పుడు బాబ్కాక్ చిక్స్ వాళ్ళు అందజేసిన తర్వాత లేయర్స్లో ఇబ్బంది లేకుండా పోయింది. ఎగ్ ప్రొడక్షన్ పెరిగింది. మనం ప్రపంచ స్థాయిలోనే ఎక్కువగా ఎగ్స్ ఉత్పత్తి చేస్తున్నాం. మరి మొదటి స్థానాన్ని కూడా చేరుకున్నాం. అట్లానే ఎన్కాక్ బ్రాయిలర్స్ ఇవి కూడా బ్రాయిలర్ ఒక దశలో అయితే బ్రాయిలర్ ఫార్మ్స్ మూతేసిన పరిస్థితి. మరి ఆ దశలో ఈ ఎన్కాక్ అని చెప్పేసి వీటిని తీసుకుని వచ్చి బ్రాయిలర్ ఫార్మ్ వాళ్ళకి ఇచ్చి ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి అది కూడా కార్పొరేట్స్ మొదలెట్టింది. దాంతో కనీసం ఆ కోళ్ళ ఫారం రైతులు నిలబడగలిగారు. ఈ విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అట్లానే వ్యవసాయంలో ఇప్పుడు చూస్తున్నారు మీరు, దాదాపు ఏ పల్లెటూరులో చూసినా కానీ చాలా వరకు యూపీఎల్ బూమ్ స్ప్రేయర్స్ అది కూడా కంపెనీ వాళ్ళే తీసుకొచ్చి, ఎందుకంటే దాన్ని ఎఫోర్డ్ చేయలేరు. 13 లక్షల నుంచి అది 30 లక్షల దాకా ఉన్నాయి స్ప్రేయర్స్. మరి ఆ స్ప్రేయర్స్ని కంపెనీ వాళ్ళు తీసుకురావడం, దాన్ని మన రైతులు ఆదరిస్తున్నారు. మన రైతులు తైవాన్ స్ప్రేయర్స్ అవి వాడకుండా ఇప్పుడు బూమ్ స్ప్రేయర్ తోటి వాళ్ళకి పనులు జరుగుతున్నాయి. అలాగే రైస్ ట్రాన్స్ప్లాంటర్స్, హార్వెస్టింగ్ మెషిన్స్ ఇవన్నీ కూడా కస్టమ్ ఐరింగ్ సెంటర్స్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇది అండర్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. అప్పుడే భవిష్యత్తులో యువత వ్యవసాయంలో కూడా ఉంటుంది. లేని పక్షంలో యువత వ్యవసాయానికి ఆమోడు దూరంలో వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ మెకనైజేషను, ఈ కార్పొరేట్ సపోర్టు, ఎప్పుడైతే సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ మనకి అందుబాటులోకి వస్తుందో అప్పుడు యువత కూడా వ్యవసాయం వైపు మరలి వస్తారు. అలా వస్తేనే 50 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు 2050కి మనం ఉత్పత్తి చేసేదానికి సాధ్యమవుతుంది. కనుక వ్యవసాయంలో సంస్కరణలు, సరళీకరణ విధానాలు చాలా అవసరం. ఇప్పుడు వచ్చిన ఈ వ్యవసాయ బిల్లులు జస్ట్ బిగినింగ్. ఇంకా చాలా మార్పులు తేవాలి. ఇప్పటికీ 30 సంవత్సరాలు ఆలస్యమైంది. వ్యవసాయ రంగం పైన పాలకులు పూర్తిగా దృష్టి పెట్టనే లేదు. ఇంకా ఆలస్యం చేస్తే దేశ ఆహార భద్రతకి ముప్పు వాటిల్లుతుంది. ఇక మీరే నిర్ణయించండి మిత్రమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తూ, అలాగే మీ కామెంట్స్ని కూడా మీరు ఏం నిర్ణయించింది
నాకు తెలియజేస్తారని చెప్పేసి భావిస్తూ సదా మీ సేవలో మీ శ్రేయోభిలాషి.